ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ఇయర్ జూలై 15కి సేమ్ అప్డేటు అందరిని క్రియేటర్స్‌ని టెన్షన్ పెట్టేలా యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కరెక్ట్‌గా 1 ఇయర్‌కి జూలై 2026 జూలై 15కి మళ్ళీ ఇంకొక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మాట అందరికీ. ఈ వీడియో ఏంటనేది మొత్తం క్లియర్‌గా డీటెయిల్‌గా చెప్తాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రూల్స్ ఏంటంటే మానిటైజేషన్‌కి రిలేటెడ్‌గా ఉండే రూల్స్ అయితే తీసుకొచ్చిందండి. మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్‌కి అప్లై చేసుకుంటాం కదా! దానికి రిలేటెడ్‌గా ఉండే ఈ కొత్త రూల్స్ మాట ఇవి. ఆ రూల్స్ ఏంటనేది నేను పాత వీడియోస్‌లో కొన్ని చెప్పానండి. మళ్ళీ జూలై 15కి కూడా కొత్త రూల్స్ అనేవి తీసుకొచ్చిందన్నమాట. అవేంటనేది మొత్తం క్లియర్‌గా డీటెయిల్డ్‌గా చెప్తున్నానండి. వీడియోలో చెప్తాను. యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తా ఉన్నా ఈ అప్డేట్ ఏంటంటే ఇంకో కొత్త పాలసీని తీసుకొచ్చిందండి యూట్యూబ్. ఆ అప్డేట్ ఏంటంటే కొత్త అప్డేట్ ఏంటంటే అన్‌సాటిస్ఫై ఆర్ ఆఫ్ పుట్ ఇన్ కంటెంట్ అనమాట. అన్‌సాటిస్ఫై ఆర్ ఆఫ్ పుట్ ఇన్ కంటెంట్ అంటే ఏంటి? కొత్త పాలసీ అంటే ఏంటి? దీని రిలేటెడ్‌గా వీడియోని ఎలా తీసి, ఎలా అప్‌లోడ్ చేస్తే, ఎలా మానిటైజేషన్ అవుతుందనేది మొత్తం క్లియర్‌గా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసాక ప్లీజ్ లైక్ చేయండి. మొత్తం యూట్యూబ్‌కి సంబంధించిన మొత్తం అంత ఇన్ఫర్మేషన్ నేను వీడియోస్ కింద చేస్తున్నాను. యూట్యూబర్స్ అందరికీ ఉపయోగపడే వీడియోనే ఉంటాయి నా ఛానల్‌లో. వీడియో ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. అలాగే మీరు చూసాక మీ ఒపీనియన్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్‌కి నేను ఒక వీడియో చేసి మీ ముందు పెడతానమాట. ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటున్నానండి. ఛానల్ అంతా మొత్తం మార్చేసాను నేను నా ఛానల్‌ని. ఓకే. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఈ కొత్త పాలసీ అంటే ఏంటి? దీని రిలేటెడ్‌గా మనం ఎలాంటి వీడియోస్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి వీడియోస్ చేస్తే సక్సెస్ అనేది వస్తదనేది ఫస్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే యూట్యూబ్ హిస్టరీలోనే అత్యంత కఠినమైన కష్టమైన రూల్‌నైతే తీసుకొచ్చిందని చెప్పొచ్చండి యూట్యూబ్ అయితే. సో, మొన్నటి వరకు ఒకే ఫార్మాలిటీని కాపీ కొడుతూ కేవలం వ్యూస్ కోసమే పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్‌ని పెట్టి జనాల్ని మోసం చేసే యూట్యూబ్ ఛానల్స్‌కి ఈ పాయింట్ ద్వారా యూట్యూబ్ అయితే చెక్ పెట్టబోతుందండి. అలాంటి జనాల్ని మనం థంబ్‌నెయిల్ ఒకటి పెట్టి, వీడియో ఒకటి పెట్టి, మన క్రియేషన్ ఒకటైతే యూట్యూబ్ ఒప్పుకోదన్నమాట. అలాంటి వాళ్ళందరికీ అలాంటి ఛానల్స్ రన్ చేసే వాళ్ళందరికీ యూట్యూబ్ అయితే చెక్ పెట్టిందండి. ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా చెప్తానిప్పుడు. ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్స్ ఉంటారు కదా! ఆళ్ళైతే ఆళ్ళ ఆళ్ళకైతే పర్వాలేదండి ఇదైతే. ఆళ్ళకైతే గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఒరిజినల్ క్రియేటర్స్‌కి గుడ్ న్యూస్ ఇది. ఎదుటి వాళ్ళని కాపీ చేసి, ఎదుటి వాళ్ళని వీడియోలో అప్‌లోడ్ చేసి ఒకదానికొకటి సంబంధం లేకుండా పెట్టే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చన్నమాట. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలనేసి యూట్యూబ్ వీడియోస్‌లో షార్ట్ కట్ ఎంచుకుంటారన్నమాట. వ్యూస్ రావటానికి, సబ్స్క్రైబర్స్ రావటానికి, మనకు వాచ్ అవర్స్ రావటానికి, వాళ్ళని కొనుక్కోవటమో అలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అనే ఏంటనేది మొత్తం క్లియర్‌గా మీకు అప్డేట్ ఇస్తాను. ఇలాంటి మీకు జెన్యూన్ కంటెంట్ కావాలంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నా ఛానల్‌లోని. మొత్తం క్లియర్‌గా చెప్తున్నాను. ఫస్ట్ నుంచి నేను పడ్డ స్ట్రగుల్స్ అది ఎదుటి వాళ్ళు పడకూడదని మొత్తం నేను తెలుసుకొని మొత్తం వీడియోలో చెప్తానికి ట్రై చేస్తున్నానండి. అందుకే ప్లీజ్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ అయితే ఈ ఏ దే దేని గురించి ఏం ప్రాబ్లమ్ వచ్చింది ఛానల్ ఫస్ట్ అయితే ఈ కంటెంట్ ఏంటి, పాలసీ ఏంటి, ఈ రూల్ ఏంటనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు యూట్యూబ్‌లో లో ఎఫెక్ట్ కంటెంట్ అని ఉండేదన్నమాట. దాన్నే ఇనోథెంటిక్ కంటెంట్ కింద తీసుకొచ్చిందండి యూట్యూబ్. ఇనోథెంటిక్ అంటే ఏంటో తెలియక చాలామంది తల బాదుకున్నారన్నమాట. ఎలాంటి వీడియో పెట్టినా ఓన్ కంటెంట్ వీడియో పెట్టినా కూడా ఇనోథెంటిక్ వస్తుంది. ఏం చేయాలని అర్థం కాక చాలామంది క్రియేటర్స్‌కి అదొక పెద్ద తలనొప్పి అయిపోయిందన్నమాట లాస్ట్ ఇయర్. సేమ్ కూడా ఇప్పుడు కూడా ఇది కూడా అలాంటి పాలసీ అన్నమాట. జనాలకి క్రియేటర్స్‌కి అర్థం కావటం కోసమే ఇనోథెంటిక్ అనే ఒకటి వచ్చింది కదా! దాని ప్లేస్‌లోనే ఇప్పుడు అన్‌సాటిస్ఫై ఆర్ ఆఫ్ ద పుట్టింగ్ కంటెంట్ అని వచ్చిందన్నమాట. అథెంటిక్‌ని ఇలాగా చేంజ్ చేయటం జరిగిందండి.
నేమ్ అయితే చేంజ్ చేసిందన్నమాట యూట్యూబ్ అయితే. ఈ అప్డేట్ ద్వారా యూట్యూబ్ మనకేం చెప్తుందంటే, కేవలం జనాల్ని రాబట్టడానికి ఎమోషనల్‌గా మేనిఫెక్ట్ చేస్తూ మీరిక్కడ కష్టం ఏమీ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా మీరు వీడియో తీస్తే, వీడియో అప్‌లోడ్ చేస్తే, దానికి ఎలాంటి అంటే మనం ఒరిజినల్‌గా ఉండాలన్నమాట. మన వీడియో మన ఓన్ వీడియో అయ్యుండాలి. ఎవరిని కాపీ కొట్టకుండా ఉండాలి. ఆ వీడియో కూడా నీట్‌గా ఉండాలి. థంబ్‌నెయిల్స్ కూడా వీడియోకి తగ్గట్టుగా థంబ్‌నెయిల్స్ ఉండాలి. మనకి వచ్చే వ్యూస్, వాచ్ అవర్స్ కూడా జెన్యూన్‌గా రావాలి. అంటే ఇదివరకు మనకి వ్యూస్ రావాలన్నా, వాచ్ అవర్స్ రావాలన్నా ఫాస్ట్‌గా రావాలి సబ్స్క్రైబర్స్, వ్యూస్, వాచ్ అవర్స్ అనేసి ఏం చేస్తున్నారు? కొనుక్కోవటం మొదలుపెడుతున్నారన్నమాట. సబ్స్క్రైబర్స్ రావాలంటే సబ్ టు సబ్ కాన్సెప్ట్ ఒకటుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అలాగా సబ్స్క్రైబర్స్ పెంచుకుంటున్నారు. వాచ్ అవర్స్ రావాలంటే వాచ్ అవర్స్‌ని కూడా కొనుక్కుంటున్నారు. ఈ మధ్యన ఏంటంటే కొన్ని ఛానల్స్ ఆహ్, బాగా బాగా ఎళ్ళిన ఛానల్స్ ఉంటాయి కదా! బాగా మానిటైజేషన్ అయిన ఛానల్స్ ఇలాగ అన్ని ఛానల్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఒకవేళ ఛానల్స్ రేటుకి అమ్మేయటాలు, వీళ్ళు ఇంకొకళ్ళు కొనుక్కోవటాలు, ఆ ఛానల్‌లో క్రియేట్ చేసిన కంటెంట్ వేరవుతుంది. వీళ్ళు పెట్టేది వేరవుతుంది. అయినా కూడా ఛానల్స్ రన్ చేస్తున్నారన్నమాట. అలాంటియన్నీ ఇదివరకు కుదిరేయి. ఇప్పుడు ఈ ఈ 2026 ఈ జూలై 15థ్ నుంచయితే అలాంటి ఆటిలకి ఛాన్స్ లేదు అని చెప్పేసిందండి యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ తోటి. సో, ఎలాంటి వీడియోస్ చేయకూడదనేది నేనిప్పుడు చెప్తాను. కాపీ పేస్టెడ్ అంటే కాపీ పేస్టెడ్ కంటెంట్ మాట. ఫార్మాలిటీని పట్టుకుని కేవలం బొమ్మలు, పేర్లు స్క్రీన్ మీద కనిపించేలాగా పెట్టి దాని వెనకాల మనం వాయిస్ ఇస్తూనో, మ్యూజిక్ ఇస్తూనో కనిపించే వీడియోస్‌నైతే అసల ఎంకరేజ్ చేయదంటండి. అలాంటి ఛానల్స్ అయితే మానిటైజేషన్ అవ్వంట. అలాంటి వీడియోస్ కూడా చేయొద్దని చెప్పేసిందండి యూట్యూబ్ అయితే. ఇంకొకటి ఒకే రకమైన స్టోరీలు. ఒకే రకమైన స్టోరీలంటే ఏదన్నా ఒక పిక్చర్‌ని పెట్టేసి, పిక్చర్ మనకు కనపడేలా పెట్టేసి, ఆ స్టోరీకి సంబంధించిన ఒక పిక్చర్‌ని పెట్టేసి, స్టోరీ చెప్పడం మాట కథలు. అలాంటివి కూడా కొంతమంది చేస్తా ఉంటారు. అలాంటి ఛానల్స్ కూడా. వాళ్ళు కనపడకుండా ఇలా క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా కుదరదని చెప్పేసిందండి. యూట్యూబ్ కొత్తలంటే మొన్నటి వరకు కూడా బానే నడిసిందండి. అప్పుడైతే జనాలు అది చూసేవారు. ఇప్పుడు జనాలు కూడా మొత్తం మారిపోయారు. అలాంటివి ఎవరు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదన్నమాట. జనాలు చూస్తేనే కదా యూట్యూబ్‌కనేది ఇన్‌కమ్ అని బాగుంటది. వాళ్ళు మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా ఇన్‌కమ్ ఇవ్వాలి కదా! దాని గురించి ఇలాంటివన్నీ కొన్ని తగ్గించేసిందన్నమాట అండి. వాళ్ళకి రెవెన్యూ రాకుండా యూట్యూబ్ క్రియేటర్స్‌కి రెవెన్యూ ఎలాగ ఇవ్వగలరు? ఒక్కసారి ఆలోచించండి. అలాంటి ఛానల్స్‌ని మొత్తం తీసేసినట్టే. ఇంకా అలాంటివి మీరు ఎన్ని సార్లు మానిటైజేషన్‌కి అప్లై చేసినా గానీ వీడియో ఒకటుంటదన్నమాట. మనం చేసిన వీడియో ఒకటుంటది. థంబ్‌నెయిల్‌లో మ్యాటర్ ఒకటుంటది. థంబ్‌నెయిల్ ఒకటి పెడతారు టైటిల్. ఇంకా అందరూ షాక్ అయిపోయేలాగా పెడతారు థంబ్‌నెయిల్. ఏంటి థంబ్‌నెయిల్ అని ఇంట్రెస్ట్‌గా చూస్తారనేసి. అలాంటి ఛానల్స్‌ని కూడా బాగా చెక్ చేస్తుందండి యూట్యూబ్ అయితే. అలాంటివి కూడా మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ కావంటండి. అలాంటి ఛానల్స్ ఉన్నా కూడా కుదరదంట. మనం వీడియో ఏం చేస్తున్నామో అలాంటిదే సేమ్ టైటిల్ కూడా ఆ వీడియోకి సంబంధించిన టైటిలే ఉండాలండి. ఎప్పుడూ గూడా. జనాల్ని అట్రాక్ట్ చేయటానికి వీడియో ఒకటి చేసేసి థంబ్‌నెయిల్ ఒకటి చేసినా కూడా అలాంటి ఛానల్స్ కూడా మానిటైజేషన్ అవ్వదంటండి. ఇది ఎప్పటినుంచో వస్తాయి. కొత్త రూల్స్ వస్తా ఉంటాయి. ఉండగా యూట్యూబ్ టఫ్ అయిపోతదని ముందు నుంచి అంటానే ఉన్నారన్నమాట. అలాగే అయింది. ఈ సంవత్సరం 2026 జూలై 15థ్ నుంచి ఈ రూల్ అయితే కంటిన్యూగా సో, చూడండి చాలా డిఫరెంట్ రూల్స్ అయితే తీసుకొస్తుంది కదండీ యూట్యూబ్. కొత్త రూల్స్ యూట్యూబ్ క్రియేటర్స్‌ని కంగారు పెట్టడానికి, వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయటానికి అయ్యుండొచ్చన్నమాట. మీరు ఇప్పటి నుంచైనా గానీ యూట్యూబ్ క్రియేటర్స్ మీ కంటెంట్ ఏయో పిచ్చయి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని వీడియోస్ ఏయో క్రియేట్ చేసి పెట్టడం కాదు గానీ, ఇప్పటికైనా మీరు మేల్కొని మీ సొంత కంటెంట్ మీరు ఓన్‌గా ఏం చేయగలరో అలాంటి కంటెంట్ చెయ్యండి. ఆ కంటెంట్‌కి తగ్గట్టే థంబ్‌నెయిల్ ఉండాలి. షార్ట్ అయినా, లాంగ్ వీడియో అయినా ఏదైనా గానీ సేమ్ కంటెంట్‌కి తగ్గట్టే ఉండాలన్నమాట. లేకపోతే మొత్తానికి ఛానల్ పోయే ఛాన్స్ అయితే ఎక్కువుందండి. ఈ 15థ్ నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఈ మొత్తం ఇదంతా. నేను దీని గురించి ముందు ఇంకా వీడియోస్ చేస్తాను. 15థ్‌నే కదా! ఇప్పుడు 2 డేసే అయింది. నేను ఈ వీడియో తెలుసుకుని. నాకు మెయిల్ రాగానే నేను వెంటనే వీడియో చేద్దామనుకున్నాను. ఇంకా ఆ రోజే చేద్దామనుకున్నాను. కొంచెం తెలుసుకొని చేద్దాంలే అనేసి కొంచెం 2 డేస్ టైం తీసుకున్నాననమాట. దీని మీద ఇంకా కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తా ఉంటాయండి. నేను అవి కూడా ఇస్తా ఉంటాను. ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ చేయటం మానేసి మీరు
ఓన్గా క్రియేట్ చేసుకుని సొంతంగా మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి. అంతే వాళ్ళు వీళ్ళు చెప్పారని వీడియోస్ చెత్త చెత్త వీడియోస్ అవి పెట్టొద్దు. వీడియోకి ఇప్పటికి ఇంకా మీరు లైక్ చేసి ఉండరు. ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి. దుర్గా లీలాధర్ ఛానల్ ఎప్పుడు మీకు కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉంటుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. ఓకే, బాయ్.